నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. మమత అంటే ఆడవేషంలో ఉన్న జగన్, ఇద్దరికి రాజకీయ పోలికలు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి కూడా రాజకీయ పోలికలు ఉన్నాయి. పేరుకే మమతా బెనర్జీ లేడీ లాగా కనిపిస్తారు, కానీ మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఆడవేషంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి లాగా కనిపిస్తారు అని చెప్పేసి ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అంటే ఎగ్జాక్ట్ గా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నారో, బీయింగ్ ఏ లేడీ అయి ఉండి కూడా అక్కడ మమతా బెనర్జీ అలాగే బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో మనం కనుక చూస్తే ఇద్దరి రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ పార్టీ నుంచే మొదలైంది. ఇక్కడ మమతా బెనర్జీ కూడా మొదట్లో కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాళ్ళు. 1998లో ఆవిడ కాంగ్రెస్ పార్టీని విభేదించి కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఓ కాంగ్రెస్ పార్టీని పెట్టుకున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా 2009 వరకు 2010 వరకు కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత 2009లో కొన్నాళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న స్తబ్దుగా ఉన్నారు. ఆ తర్వాత ఓదార్పు యాత్రలు చేపట్టడంతో కాంగ్రెస్ పార్టీ ఆగ్రహించింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే సిబిఐ కేసులని, ఆయన అవినీతి అక్రమాలకి సంబంధించిన కేసులన్నీ కూడా బయటికి తీయడంతో ఆయన జైలుకు వెళ్లారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఒక పార్టీని కూడా పెట్టుకున్నారు. ఈయన పార్టీలోనూ కాంగ్రెస్ ఉంది, ఆవిడ పార్టీలోనూ కాంగ్రెస్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఇద్దరికి కూడా పార్టీని పెట్టుకునే విషయంలో కూడా పోలికలు ఉన్నాయి అని చెప్పేసి అంటారు. ఇక జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకున్న తర్వాత సుమారు 7-8 ఏళ్లు కష్టపడిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ మమతా బెనర్జీ కూడా దగ్గరగా ఒక 10 సంవత్సరాలు కష్టపడింది. ఆవిడ 2011 ఆ టైంలో ముఖ్యమంత్రి అయింది. 2026 వరకు కూడా పశ్చిమ బెంగాల్లో ఆవిడ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొత్తం మీద మమతా బెనర్జీ కాస్త ఇంకొంచెం ఎక్కువ గొప్ప అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి కన్నా. ఎందుకంటే ఆవిడ 3 సార్లు వరుసగా ముఖ్యమంత్రిగా గెలిచారు. 2011, 2016, 2021 ఈ 3 టర్ములు కూడా ఆవిడ పరిపాలనని మమతా బెనర్జీ ఏకఛత్రాధిపత్యంగా కొనసాగించింది. ఎవ్వరూ కూడా అడ్డు లేకుండా చూసుకుంది, ఎక్కడా కూడా అడ్డు రాకుండా చూసుకుందని చెప్పుకోవాలి. ఇక్కడ మమతా బెనర్జీకి అక్కడ జగన్మోహన్ రెడ్డికి, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి పోలిక ఏంటంటే ఇద్దరూ కూడా ప్రత్యర్థి పార్టీలని ముప్పు తిప్పులు పెట్టడంలో సిద్ధహస్తులని చెప్పుకోవచ్చు. ఆవిడ సిపిఎం సిపిఐ పార్టీలని ఎదిరించి అధికారంలోకి వచ్చింది 2011 ఆ టైంలో. ఆ తర్వాత సిపిఐ సిపిఎం పార్టీలను అసలు పశ్చిమ బెంగాల్లో గల్లంతు చేసేసింది. కాంగ్రెస్ పార్టీకి కూడా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని అడ్రస్ లేకుండా చేసేయాలనుకున్నారు. తెలుగుదేశం పార్టీల నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీలో నుంచి అనేక మంది నాయకుల్ని లాగేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి. ఎమ్మెల్సీలని తీసుకున్నారు, మాజీ ఎమ్మెల్యేలు కూడా తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు అంటే సిద్ధా రాఘవరావు లాంటి వాళ్ళు, అలాగే ఎమ్మెల్సీలు అంటే పోతుల సునీత, అలాగే డొక్కా మాణిక్యవర ప్రసాద్, ఇలాంటి వాళ్ళని తీసుకున్నారు. సో మొత్తం మీద తెలుగుదేశం పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయన్ని అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేశారు. స్కిల్ స్కామ్ కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేసి ఆయన్ని జైలుకు పంపించిన విధానాన్ని మనం చూసాం. మొత్తానికి కూడా నియంతృత్వ పోకడ అనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో, అక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ. ఆవిడ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు చేయటం, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద దాడులు చేయటం, సిపిఐ సిపిఎం పార్టీ కార్యాలయాల మీద దాడులు చేయటం, ఆ పార్టీ నేతలందరినీ కూడా వీలైనంత మందిని టీఎంసీ పార్టీలోకి లాగేసుకోవటం, ఇలాంటివన్నీ చేస్తూ వచ్చారు. అయితే ఇదంతా కూడా అక్కడ ప్రజలకి తీవ్ర వ్యతిరేకతని వ్యక్తపరిచేలాగా చేసింది. మమతా బెనర్జీ నియంతృత్వ పరిపాలన వల్ల వాళ్ళు విసిగెత్తిపోయారు. చివరికి మహిళల మీద అకృత్యాలు జరుగుతున్నాయన్న పశ్చిమ బెంగాల్లో మాత్రమే జరుగుతున్నాయా, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా జరగటం లేదా, అసలు ఆ టైంలో ఆడవాళ్ళు బయటకు వెళ్లాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి మమతా బెనర్జీ మాట్లాడారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలు మనం మర్చిపోలేం. ఎందుకని 1-2 రేపులకే అంతరార్థాంతం చేస్తున్నారని చెప్పేసి రోజా లాంటి నాయకులు మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా ఆడవాళ్ల మాన ప్రాణాలకు సంబంధించి 1-2 రేపులకి ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారని చెప్పేసి రోజా మాట్లాడతారా? బీయింగ్ ఏ లేడీ రోజా అలాంటి మాటలు మాట్లాడగలరా?
మాట్లాడగలరా? పైగా మంత్రి స్థానంలో ఉన్నారా, అప్పటికి ఇంకా మంత్రి కాలేదు. మొత్తానికి ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారో లేకపోతే మంత్రి అయ్యారో తెలియదు, కానీ మొత్తం మీద ఆవిడ మనిషి అయ్యుండి, మహిళ అయ్యుండి, మహిళల మాన ప్రాణాల గురించి ఆవిడ అంత నీచమైన వ్యాఖ్యలు చేయడం మాత్రం అప్పట్లో సంచలనంగా మారింది. ఇక అవినీతి అక్రమాలు అంటారా, మొన్న మధ్య మనం చూసాం పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మీద కూడా బొగ్గు కుంభకోణానికి సంబంధించి కేసులు నమోదయ్యాయని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల్ని బెదిరించిన విషయంలో కూడా అభిషేక్ బెనర్జీ మీద కేసులు నమోదయ్యాయి అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అలాగే ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేశారు, వాళ్ళంతా కూడా ఎలా జైలుకు వెళ్లారో మనం అంతా చూసాం. ఇకపోతే 2024 ఎన్నికల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా గల్లంతైపోయిందో, అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 2026 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. అయితే ఇక్కడ గుడ్డిలో మెల్ల నయం అంటే మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాం, జగన్మోహన్ రెడ్డి మీద కొంతవరకు మమతా బెనర్జీ నయం అని చెప్పేసి, అందుకనే ఆవిడకి కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దొరకలేదు, దారుణంగా ఓడిపోయి ఇంటికి పరిమితం అయ్యారు. అయితే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోని యలహంక ప్యాలెస్ కి పరిమితం అయ్యారు. ఇక్కడ మమతా బెనర్జీ చూస్తే పశ్చిమ బెంగాల్లో కాళీఘాట్ లోని ఆవిడ నివాసంలో ఆవిడ ఉంటున్నారు. ఎప్పుడైనా అవసరం వస్తే తప్ప బయటికి రావటం లేదు. నాయకులు కూడా అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోని నాయకులు అంతర్గత విభేదాల వల్ల, అంటే ఆ పార్టీలోని కొంతమందితోటి గొడవల వల్ల మేము వెళ్ళిపోతాము, మేము ఈ పార్టీలో ఉండలేము అని చెప్పేసి అంటే పొదపండి ఉంటే ఉండండి, నాకు సంబంధం లేదు అంటున్నారట. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా అంతే, పెద్దగా ఏం స్పందించలేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడే కొంతమంది నాయకులు ఇక్కడ మాకు డైరెక్ట్ గా సీఎం తోటి అంటే జగన్మోహన్ రెడ్డి తోటి పార్టీ అధినేత తోటి కనెక్టివిటీ ఉండట్లేదు అని చెప్పేసి కొంతమంది బాధపడి వెళ్ళిపోయారు. కొంతమంది ఏమో అసలు మమ్మల్ని అనుమానిస్తారా, మా ఫోన్లు ట్యాప్ చేస్తారా అని చెప్పేసి కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీల నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆయన ఓడిపోయిన తర్వాత కూడా కొంతమంది అంటే వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్ళు, డొక్క మాణిక్యవర ప్రసాద్ లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా బయటకు వెళ్ళిపోయారు. ఇంకా చాలా మంది అంటే కొంతమంది నాయకులు స్తబ్దుగా ఉండిపోతున్నారు. సీనియారిటీ ఉన్న నాయకులు కూడా, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ఆయన స్థాయికి మాట్లాడాల్సిన రేంజ్ లో మాట్లాడటం లేదు, రాజకీయాలు చేయటం లేదు అని చెప్పేసి కూడా వినిపిస్తున్నాయి. ఇక బొత్స సత్యనారాయణ అయితే ఏకంగా నేను పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుంటాను, నా హెల్త్ కూడా బాగోట్లేదని చెప్పేసి ఆరోగ్యం మీద వంకబెట్టి ఆయన రిటైర్మెంట్ తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒక టాక్ వినిపించింది. ఎవరు ఏటన్నా పోండి, నేనైతే ఇలాగే ఉంటాను, నేను మారను, మీరు ఉంటే ఉండి పోతే పోండి అని చెప్పేసి మాట్లాడుతున్నట్టుగా ఇద్దరి విషయంలోనూ బయటకు వస్తుంది వ్యవహారం. సో మొత్తం మీద మరి మమతా బెనర్జీ పార్టీలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది వెళ్ళిపోతారు, ఎవరు వెళ్ళిపోయినా వెళ్ళకపోయినా, ఎవరు ఉన్నా ఉండకపోయినా నేనింతే అనే వైఖరి మమతా బెనర్జీలో మారేట్లుగా అయితే కనిపించడం లేదు. మరి భవిష్యత్తులో టీఎంసీ పార్టీ పరిస్థితి ఏమైపోతుంది, ఎంత అధోగతి పాలకు వెళుతుంది టీఎంసీ పార్టీ అని చెప్పేసి అక్కడ టీఎంసీ పార్టీలోని శ్రేణులంతా కూడా అలాగే నాయకులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. సేమ్ యాజ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నాయకులు ఏ టైంలో వేరే పార్టీలోకి జంప్ అవుదామా అని చెప్పేసి ఎలాగైతే ఇతర పార్టీల నాయకులతోటి అధినేతలతోటి మంతనాలు జరుపుతున్నారో, అలాగే అక్కడ కూడా టీఎంసీ పార్టీ నేతలు బీజేపీ తోటి మంతనాలు జరుపుతున్నారట. మేము మీ పార్టీలోకి వచ్చేస్తాము, మాకు ఏదో ఒక పదవి ఇవ్వండి, ఇవ్వకపోండి, కనీసం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సీట్ ఇచ్చినా చాలు అని చెప్పేసి బేరసారాలు నడుపుతున్నట్టుగా సమాచారం అవుతుంది. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ.